దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములుగా ఈ దినమున యేసు రక్తము మనలను నూతనపరచును. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. రోమాపత్రిక 5:9 ప్రకారము. అదేవిధంగా నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని యెషయా గ్రంథం 43:25 ప్రకటిస్తూ ఉందండి. మన దేవుడు మన అపరాధములన్నిటిని తుడిచివేసి వాటిని మరి ఎన్నటికీ వెలుపలకి తీయడు. కానీ చాలామంది వారి సొంత పాపములను మరిచిపోజాలరు. చివరకు వారు ఒప్పుకొని దేవుడు క్షమించిన వాటిని కూడా మరవలేరు. దేవుడు స్వయముగా తానే మరిచిపోయిన వాటిని కూడా గుర్తించుకొని అపరాధ భావం చేత పీడించబడుచూ ఉంటారు. వారిని వారే క్షమించుకొనలేకపోతున్నారు. మనము అపవాది యొక్క 2 మూలతంత్రములను గుర్తించవలెనండి. మొదటిగా వాడు వ్యక్తిని మోసగిస్తాడు. ఆదాము హవ్వల జీవితంలో మనము దీనిని గమనించగలుగుతామండి. తినవద్దన్న పండును తిన్ననట్లుగా అపవాది వారిని మోసగించాడు. ఎవరైనాను ఒక్కసారి అపవాది చే మోసగింపబడి పాపము చేసినట్లయితే అపవాది ఉపయోగించు రెండవ తంత్రము నిందవేయుట. మోసగించుటను, నిందవేసి నేరారోపణ చేయుటను అపవాది మరలా ప్రయోగించుచూ ఉంటాడండి. చాలామంది అపవాది యొక్క అబద్ధ నిందారోపణలతో వారిని వారు అపరాధ భావముతో వేధించుకొనుచూ ఉంటారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని హెబ్రీ పత్రిక 9:14 తెలియజేస్తుందండి. యేసు రక్తము మనసాక్షిని కడిగి శుద్ధి చేస్తుందండి. మన ఆలోచనలను మరియు మన క్రియలను తిరిగి రూపిస్తుందండి. గతకాలపు కార్యములను తుడిచివేస్తుందండి. లేఖన భాగములు తెలియచేసిన రీతిగా యేసు చిందించిన రక్తం ద్వారా మనసాక్షి శుద్ధి చేయుచున్నాడండి. మన ప్రభువు మనలను క్షమించినట్లయితే మనము ఇతరులను ఎందుకు క్షమించకూడదు? ఆయన మన పాపములను మరిచిపోయి మనలను ఏ నింద లేని నూతన సృష్టిగా ఎంచుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 వ్రాయబడిన రీతిగా కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయును. అలాగున అయినచో మనము ఎందులో ఒప్పుకొనగా శుద్ధి చేయబడిన పాపముల మీద పొదుగుచు మన జీవితమును వ్యక్తం చేసుకోవాలి. దేవుని కార్యమును గూర్చి తెలియని స్థితిలో ఇక ఏమాత్రము ఉండవద్దు. మనం ఇప్పుడు నీవు సత్యమును ఎరిగి ఉన్నావు కావున ఆ సత్యము నిన్ను స్వతంత్రంగా చేయనని యోహాను సువార్త 8:32 తెలియజేస్తుందండి. అపవాది అబద్ధములను ఇంకా ఎంత మాత్రము నమ్మక మన విశ్వాసమును దేవుని వాక్యంపై సరిగా ఉంచుదామండి. అప్పుడే మనము సంపూర్ణముగా బంధకముల నుండి విడుదల పొందగలము. రోమపత్రిక 5:9 ప్రకారము మనము యేసు రక్తం ద్వారా నీతిమంతులముగా తీర్చబడితిమి. జిగటగల ఊపిలో కూరుకొని పోయిన మనము యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడితిమి. క్రీస్తులో మనము నీతిమంతులుగా ఎంచబడుచున్నాము. దేవుడు మనను శిక్షావిధికి గురి అయిన పాపులుగా చూడక నీతిగల పరిశుద్ధులుగా చూచుచున్నాడండి. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడుట ఎంత గొప్ప భాగ్యం కదండి. దేవుని ఎదుట మనకు సరి అయిన స్థితి ఉన్నప్పుడు మనము అనేక దీవెనలు ఆయన నుండి పొందుకుందామండి. అలాగైనా మనము తిరిగి బంధకముల జీవితమునకు మరియు జిగటగల ఊపిలోనికి ఎందుకు వెళ్ళాలి? అసలు వాటి గురించి మరలా ఎందుకు ఆలోచించుకోవాలండి? మర్చిపోవాలి, వెనుతిరగవద్దు కదా. ఇశ్రాయేలీయులు వారి ఐగుప్తు బంధకముల నుండి విడుదల గావించినప్పటికీ వారి మనసులలో గత ఐగుప్తు జీవితమును గూర్చి ఎల్లప్పుడూ చింతించుచూ ఉండేవారట. నిర్గమకాండం 14:11-12 16:3 సంఖ్యాకాండం 11:4-5 దాని పర్యవసానం ఏమనగా యెహోషువ మరియు కాలేబులు తప్ప ఇశ్రాయేలులో 20 సంవత్సరములు పైబడిన వారు ఎవ్వరూ పాలు తేనెల ప్రదేశంలోనికి ప్రవేశించు వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపలేకపోయారండి. సంఖ్యాకాండం 26:65 అదేవిధముగా 32:11-12 అదే రీతిగా యేసు రక్తం ద్వారా పాపము నుండి విడుదల పొంది కూడా
అనేక మంది తమ గత పాప జీవితములను గూర్చి పొదుగుపెట్టు రీతిగా చింతించుట వలన వారి జీవితములలో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదము నెరవేరడం లేదు. యేసుక్రీస్తు వారి రక్తము మిమ్మును నూతన పరిచెను. అనగా ఆయన రక్తం ద్వారా మీరు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. ఎందుకనగా ఆయన రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా చేసెను. కనుక క్రీస్తునందు నూతన పరచబడిన జీవితమును కొనసాగించుదామండి. ఆమేన్.